ఫస్ట్ బెడ్షీట్ వచ్చేసి ఎల్లో కలర్ అండి, లైట్ ఎల్లో కలరు. అట్లాగే దానిపైనే మళ్ళీ ఇంకొక బ్రౌనిష్ ఎల్లో షేడ్తో సెల్ఫ్ డిజైన్ వస్తుందండి, కొంచెం విసనకర్రల షేప్లో. ఆ షేప్లో టోటల్గా బెడ్షీట్ అంతా కూడా డిజైన్ వస్తుందండి. ఆ తర్వాత బెడ్షీట్కి ఎగ్జాక్ట్గా మధ్యలో ఇదంతా ఎంబ్రాయిడరీ అండి, చూస్తున్నారు కదా, జస్ట్ ఇట్లా ఒక బొకే లాగా అన్నమాట. ఇదిగోండి కింది వైపు ఇక్కడ వరకు ఉంటుంది. ఎంబ్రాయిడరీ కలర్ కూడా ఎల్లోని 2 షేడ్స్ మస్టర్డ్ ఎల్లో అట్లా తీసుకొని మళ్ళీ అవుట్లైన్ కూడా ఎల్లో థ్రెడ్తోనే ఇచ్చారు. మొత్తం ఆల్ ఓవర్ బెడ్షీట్ చూసుకుంటే ఎల్లో కాన్సెప్ట్లోనే వస్తుంది. బెడ్షీట్లో వచ్చిన సెల్ఫ్ ప్రింట్ని పిల్లో కవర్స్ కూడా తీసుకున్నారండి. పిల్లో కవర్స్కి అవుట్లైన్ ఒక బాక్స్ లాగా చిన్న పైపింగ్ బోర్డర్ ఇచ్చారు. దాని మధ్యలో మళ్ళీ ఎల్లో ఫ్లవర్స్ ఎంబ్రాయిడరీ ఉంది. చాలా ప్లెజెంట్ లుక్ ఉందండి. అంటే జనరల్గా ఎల్లో అనగానే బ్రైట్గా కొట్టినట్టు అలా అనుకుంటాం కదా, అట్లా కాకుండా చాలా ప్లెజెంట్ లుక్ అన్నమాట. పేరుకు మాత్రమే ఎల్లో, చాలా ప్లెజెంట్గా ఉంది. కింగ్ సైజ్ బెడ్షీట్ అండి, ప్యూర్ కాటన్ బెడ్షీటు. మంచం సైజ్ వచ్చేసి 6 అడుగులు వెడల్పు, 6.25 అడుగులు పొడుగు ఉంటుంది, 8 అంగుళాల పరుపు ఉంటుంది. దానిపైన మనం ఈ కింగ్ సైజ్ బెడ్షీట్ వేసినప్పుడు ఇక్కడ కాళ్ళ దగ్గర కానీ సైడ్స్ కానీ ఎంత దిగింది అనేది మీరు చూస్తున్నారు. చక్కగా సఫిషియెంట్గా మనం ఫోల్డ్ చేసుకోవడానికి సరిపోతుందండి. గ్రీన్, బ్రౌన్, ఎల్లో ఈ షేడ్స్లో ఈ బెడ్షీట్ వచ్చిందండి. మెయిన్ కలర్ వచ్చేసి బ్రౌన్ కలరు. ఇదంతా కూడా కలర్స్ ఎలా ఉన్నాయంటే ఒక లైట్ ఇంగ్లీష్ కలరు, చాలా లైట్ ఎల్లో షేడు, ఒక 1 ఇంచ్ 1 ఇంచ్ విడ్త్ స్ట్రైప్స్ లాగా ఇచ్చారు బ్రౌన్ కలర్తో కలిపి. ఆ స్ట్రైప్స్లోనే చిన్న చుక్కల్లాగా గీతల్లాగా ఆ టైప్లో డిజైన్ వచ్చింది. ప్యాటర్న్ వచ్చేసి జామెట్రికల్ ప్యాటర్న్ అని చెప్పొచ్చండి. అలాగే పిల్లో కవర్స్ వచ్చేసి సేమ్ ఇంచుమించుగా అదే రంగులు, కాకపోతే ఒక గజిబిజి డిజైన్ లాగా సెల్ఫ్ డిజైన్ లాగా ఇచ్చేసి దానిపైన ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారండి. చూసారా, అంటే సేమ్ బెడ్షీట్లో వచ్చిన కలర్స్నే డిఫరెంట్ షేడ్స్లో తీసుకొని డిఫరెంట్ ప్రింట్తో మ్యాచ్ చేశారు. డిజైనర్ లుక్ వచ్చింది. ఈ బెడ్షీట్ కూడా ప్యూర్ కాటన్ కింగ్ సైజ్ బెడ్షీట్ అండి. మంచం సైజ్ అయితే నేను ముందే ఫస్ట్ బెడ్షీట్లోనే చెప్పాను. చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ కానీ సైజు కానీ, అసలు పెద్ద పెద్ద మంచాలు పెద్ద పరుపులు కదా ఇప్పుడు అందరూ వాడేది. మీరు ఈ బెడ్షీట్ అయితే 10 ఇంచెస్ బెడ్ అయినా కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ బెడ్షీట్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ అండి. మీకు కలర్ చూస్తున్నట్లయితే క్రీమ్ అండ్ ఐవరీ కలరు మిక్స్ అయినట్టుగా అనిపిస్తుంది. బెడ్షీట్ అంతా కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ సెల్ఫ్ ప్రింట్గా వస్తాయండి. అటు సైడ్ చూపించమ్మా, పెద్ద పువ్వుల ప్రింట్ సెల్ఫ్ ప్రింట్ ఉంది కదా, అలా సెల్ఫ్ ప్రింట్తో పాటుగా అండి ఇక్కడ ఒక కార్నర్లో వచ్చేసి బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. బెడ్షీట్ పైన ఒక కార్నర్లో ఒక ఫ్లవర్ బంచ్ ఏదైతే ఉందో సేమ్ అలాగే, అంటే యాజ్ ఇట్ ఈస్గా బెడ్షీట్ అంతా ఎలా వచ్చిందో అదే విధంగా పిల్లో కవర్స్ తీసుకున్నారండి. అంటే పిల్లో కవర్స్ మీద కూడా ఆల్ ఓవర్ సెల్ఫ్ ప్రింట్తో పాటుగా కార్నర్లో వచ్చిన ఫ్లవర్స్ బంచ్ కూడా వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే ప్రీమియం క్వాలిటీ అండి, చాలా బాగుంటుంది. కలర్ అయితే నేను ముందు చెప్పినట్టుగా క్రీమ్ అండ్ ఐవరీ మిక్స్ లాగా అనిపిస్తుంది అనమాట. ఈ బెడ్షీట్ కూడా కింగ్ సైజు ప్యూర్ కాటన్ బెడ్షీట్ అండి. వైట్ కాటన్ బెడ్షీట్ పైన గ్రే అండ్ బ్రౌన్ ఈ 2 షేడ్లు తీసుకొని వాటిలోనే డిఫరెంట్ షేడ్స్తో జామెట్రికల్ ప్యాటర్న్లో డిఫరెంట్ స్టైల్ ప్రింట్స్ ఇచ్చారండి. అంతా కూడా రకరకాలుగా, అంటే ఎల్ షేపు, స్క్వేరు, రౌండు, హాఫ్ సర్కిల్, ఇలా అన్నీ కూడా డిఫరెంట్ షేప్స్తో బెడ్షీట్ అంతా ఆల్ ఓవర్ సేమ్ ఒకటే డిజైన్ ఇచ్చారండి. ప్రీమియం క్వాలిటీ కాటన్ బెడ్షీట్ ఇది, ప్యూర్ కాటన్ కింగ్ సైజ్. అలాగే పిల్లో కవర్స్ కూడా సేమ్ బెడ్షీట్లో వచ్చిన ప్రింట్నే తీసుకున్నారండి. ఆ ప్రింట్కి హైలైట్ చేస్తూ చుట్టూ 4 వైపులా కూడా పిల్లో కవర్కి లేస్ అటాచ్ చేశారు. ఆ లేస్కి లోపల వైపునేమో సాటిన్ రిబ్బన్ అటాచ్ చేశారు. ఏమీ లేదు, చాలా సింపుల్గా ఉంది. అంటే బెడ్షీట్లో వచ్చిన డిజైన్నే పిల్లో కవర్స్ తీసుకున్నా కూడా చుట్టూ ఏదైతే హైలైట్ చేస్తూ లేస్ అటాచ్ చేశారో దానివల్ల చాలా బ్యూటిఫుల్ లుక్ వచ్చిందండి. మళ్ళీ చెప్తున్నాను, ప్యూర్ కాటన్ కింగ్ సైజ్ బెడ్షీట్ అండి.
లైట్ సీ గ్రీను వైట్ ఈ కాంబినేషన్లో పింక్ కలర్ ఫ్లవర్స్తో బ్యూటిఫుల్గా ఉందండి ఈ బెడ్షీట్ అయితే. ఫస్ట్ మనం తలవైపుగా చూసుకుంటే కనుక అక్కడ ఒక 1 ఫీట్ ఫోల్డ్ చేసిన తర్వాత ఇట్లా ఒక కొండలాగా చెట్టులాగా నీడ లాంటి ప్రింట్ ఒక డిఫరెంట్ గ్రీన్ షేడ్లో ఏదైతే ఇచ్చారో అది కొంచెం పైకి వెళ్తుందండి. అక్కడి నుంచి అంటే ఇంచుమించుగా పిల్లోస్ ఎండ్ అయిన దగ్గర నుంచి కూడా కిందకి ఇట్లా ఒక బాక్స్ లాగా వస్తుంది చూడండి గ్రీన్ కలర్తో. ఆ బాక్స్లోనే గులాబీల క్రీపర్స్ అన్నమాట. చూడండి అసలు ఎంత బాగుందో డిజైన్. పింక్ కలర్ గులాబీలు చాలా చాలా బాగున్నాయి. ఒకవైపు ఏమో ఎక్కువ పెద్ద కొమ్మలు పై వరకు ఇచ్చేసారు బాక్స్ ఎడ్జ్ వరకు, ఒకవైపు ఏమో చిన్న ప్రింట్. చాలా బాగుందండి. అలాగే సేమ్ డిజైన్ తీసుకుని ఆ లైట్ సీ గ్రీన్ పిల్లో కవర్స్ ఏవైతే ఇచ్చారో వాటి మీద కూడా కంప్లీట్గా మన తల పెట్టుకునే ప్లేస్ ఏమో ప్లెయిన్ ఉందండి, చుట్టూ అంతా కూడా డిజైన్ వచ్చింది. ఎంత బాగా ప్రింట్ చేశారో చూడండి, చాలా నచ్చింది నాకైతే. ఇది కూడా ప్యూర్ కాటన్ కింగ్ సైజ్ బెడ్షీట్ అండి. లైట్ గ్రీన్ కలర్ బెడ్షీట్ అండి, చాలా లైట్ గ్రీన్. దానిపైన వచ్చేసి మళ్ళీ సెల్ఫ్ అదే గ్రీన్లోనే కొంచెం డార్క్ షేడ్తో సెల్ఫ్ ప్రింట్ వచ్చిందండి, ఇట్లా బ్యాంబూ ట్రీస్ లాగా. అది కాకుండా జామెట్రికల్ ప్యాటర్న్లో కూడా సెల్ఫ్ ప్రింట్ ఉందండి. దానిపైన వచ్చేసి ఈ చెట్లు, దానిపైన వచ్చేసి బెడ్షీట్కి మధ్యలో వచ్చిన డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ చూడండి, అది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి సెంటర్లో వచ్చింది. అలాగే పైన ఇక్కడ చూడండి బెడ్షీట్కి జామెట్రికల్ ప్యాటర్న్లో ప్రింట్ ఏదైతే ఉందో అదే ప్రింట్తో పిల్లో కవర్స్ తీసుకున్నారు. దానిపైన ఈ బెడ్షీట్కి మిడిల్లో వచ్చిన డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ ఏదైతే ఉందో అది ఇచ్చారు. ఎంత బాగుందోనండి, చాలా ప్లెజెంట్గా ఉంది కంటికి చూడగానే. ఈ బెడ్షీట్ కూడా ప్యూర్ కాటన్ కింగ్ సైజ్ అండి, చాలా చాలా బాగుంది. చూసారు కదండి ఇవాళ చూపించిన బెడ్షీట్లు ఎలా ఉన్నాయి. మీ అందరికైతే బాగా నచ్చుతున్నాయి, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత క్లియర్గా అంటే మంచం మీద వేసినప్పుడు అసలు బెడ్షీట్ లుక్ ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా చూపించడం వల్ల మీకు సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉందనుకుంటున్నాను. ఈ పద్ధతి కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ బెడ్షీట్స్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీకు ఏ బెడ్షీట్ నచ్చిందో కామెంట్ పెట్టి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.